నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నేను మీ నరేష్. తీన్మార్ మల్లన్నకు షోకాస్ నోటీసులు ఇచ్చింది. ఏ పార్టీ అయినా ఆ పార్టీ లైన్ దాటి మాట్లాడితే షోకాస్ నోటీసులు ఇవ్వడం సర్వసాధారణం. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే ముందు కామెంట్స్ చేస్తారు. కామెంట్స్ చేసినప్పుడు ఇలాంటి షోకాస్ నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళ షోకాస్ నోటీసులకు సమాధానం చెప్పకుండా పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తుంటారు. సో తీన్మార్ మల్లన్న స్ట్రాటజీ కూడా ఇదేనా? షోకాస్ నోటీస్ ఇస్తే బయటికి వచ్చేస్తాడా అంటే, ఇక్కడ పార్టీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడప్పుడే తీన్మార్ మల్లన్న బయటికి వెళ్ళే అవకాశం అయితే లేదు. కానీ ఈ షోకాస్ నోటీస్ పైన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, నాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం ఏంటి, పార్టీలో పదవులు అనుభవించి ఎన్నో డబ్బులు సంపాదించి పార్టీ పరువు తీస్తున్న అగ్రకులాలు అంటే రెడ్డిలు, వెలమలు, చౌదరీలు ఇలాంటి వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇవ్వరు, బీసీలకైతే షోకాస్ నోటీసులు ఇస్తారని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూడా ఒక బీసీ కార్డు యూజ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా బీసీ కార్డు యూజ్ చేస్తున్నాడు. ఇందులో తప్పులేదు యూజ్ చేయడంలో, కానీ యూజ్ చేస్తున్నాడు అని చెప్తున్నా. గతంలో తెలంగాణ సెంటిమెంట్కి సంబంధించి ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియోలో ఏమన్నాడు కేసీఆర్, వాడెవడో పవన్ కళ్యాణ్ అంట, వాడు ఏం యాక్టర్ ఏమో, ఆడేం సినిమానేమో, వాడు తెలంగాణ గడ్డ పైన నించొని అరే కేసీఆర్ ఇక్కడ నన్ను అనడానికి నేను బాధపడతలేను, నన్ను కేసీఆర్ అంటే తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని అన్నట్టే అన్నట్టు. అంటే కేసీఆర్ ఈజ్ ఈక్వల్ టు తెలంగాణ మొత్తం అనే విధంగా కేసీఆర్ అప్పట్లో మాట్లాడాడు. సేమ్ అలాంటి స్ట్రాటజీయే తీన్మార్ మల్లన్న ఇప్పుడు యూజ్ చేస్తుండు. ఇక్కడ ఇచ్చింది తీన్మార్ మల్లన్న కాదు, నాకు కాదు, ఒక బీసీ నినాదం ఎత్తుకున్నందుకు ఒక బీసీకి షోకాస్ నోటీసులు ఇచ్చినారు. తీన్మార్ మల్లన్న వ్యక్తి కాదు, తీన్మార్ మల్లన్న కాదు, ఇచ్చింది మొత్తం బీసీ సమాజానికని తీన్మార్ మల్లన్న అంటుండు. రైట్, తీన్మార్ మల్లన్న కూడా కేసీఆర్ దారిలోనే వెళ్తుండు. ఎందుకంటే కేసీఆర్ మాట్లాడితే యావత్ తెలంగాణ ప్రజలకే కాకుండా తెలుగు ప్రజలకు అందరికి కూడా ఏ విధంగా అర్థమవుతుందో, ఆయన మాట ఏ విధంగా ఆకట్టుకుంటుందో, అలా తీన్మార్ మల్లన్న మాట కూడా ఆ విధంగానే ఆకట్టుకుంటుంది. ఆయన తీన్మార్ మల్లన్న మాట్లాడితే ఆయన క్యూ న్యూస్లో మాట్లాడినా, బయట ఎక్కడ మాట్లాడినా, మన ఇంటి పక్కన వాళ్ళు మనతో మాట్లాడితే ఏ విధంగా మనకు క్లియర్గా అర్థమవుతుందో ఆ విధంగా మాట్లాడతాడు. సేమ్ కేసీఆర్ కూడా ఆ విధంగానే మాట్లాడతాడు. అంటే తీన్మార్ మల్లన్నకు తాతలాగా మాట్లాడతాడు కేసీఆర్, తీన్మార్ మల్లన్న కూడా అదే రూట్లో మాట్లాడుతాడు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలకు తేడా ఉంది. రేవంత్ రెడ్డి కొద్దిగా రిజర్వ్డ్గా మాట్లాడితే తీన్మార్ మల్లన్న కేసీఆర్ లాగా కుల్లం మాట్లాడుతుంది. మొన్నటికి మొన్న కులగణన రిపోర్ట్ని ఉచ్చబోసి తలగబెట్టిండు అన్నాడు. ఈ భాష వాడతామా రాజకీయాల్లో? ఎప్పుడైనా వాడినారా అంటే ఎక్కడ కూడా వాడలేదు. కేవలం మన సొసైటీలో మన ఇంటి పక్కన వాళ్ళు, లేకపోతే మన వీధిలో వాళ్ళు మాట్లాడే మాటలు, అంటే అవుట్ ఆఫ్ కెమెరా ముందు మాట్లాడే మాటలు, ప్రజల ముందు మాట్లాడే మాటలు కాదు. సో తీన్మార్ మల్లన్న అట్లా మాట్లాడాడు. ఇంకా తీన్మార్ మల్లన్న ఇంకా ఏ విధంగా మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే, తీన్మార్ మల్లన్నకి ఇప్పుడు షోకాస్ నోటీసులు ఇచ్చినారు. ఆయన రిప్లై చేయాలా, సమాధానం చెప్పాలా, క్రమశిక్షణ కమిటీకి ఆయన సమాధానం చెప్పుకోవాలి. కానీ తీన్మార్ మల్లన్నకు ఒకవేళ షోకాస్ నోటీసులు ఇచ్చి వాళ్ళకు గడువు పెట్టి ఆ గడువు లోపట నువ్వు సమాధానం ఇవ్వకపోతే పార్టీ నుంచి నేను సస్పెండ్ చేస్తాము అంటే, తీన్మార్ మల్లన్న మళ్ళీ అంటే బీసీలను, రెడ్లను ఎదిరించినందుకు, పెద్ద కులాన్ని అగ్ర కులాలని ఎదిరించి మాట్లాడినందుకు బీసీలనే మీరు సస్పెండ్ చేస్తారా? మీరేంది సస్పెండ్ చేసేది, నేనే పార్టీకి రాజీనామా చేస్తా పో అని చెప్పేసి తీన్మార్ మల్లన్న బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి స్ట్రాటజీ కూడా తీన్మార్ మల్లన్నకు ఉంది. కానీ చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తెలుగు రాష్ట్రాలలో కులాల పైన రాజకీయాలు చేస్తే రాజ్యాధికారాన్ని పొందలేరు అని. అది ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఏ కులమైనా. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జనాభా కలిగినటువంటి కాపు కులంలో వంగవీటి రంగాయన కాపు కుల నాయకుడిగా కాకుండా ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదిగినాడు. పార్టీలో ఉన్నాడు ఆయన, ఓన్లీ కుల మీటింగ్లు పెట్టినాడు, కులానికి సంబంధించిన మీటింగ్లు పెట్టినాడు, కానీ పార్టీ లైన్లోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా పార్టీయే పెట్టినాడు, కులం పరంగా పోలేదు. కులం పరంగా పోయిన ఏ రాజకీయ నాయకుడైనా ఆయన ముఖ్యమంత్రి అవ్వలేడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు అనేది చాలామంది చెప్తున్న మాట. ఎందుకంటే ఒక కులానికి చెందినటువంటి వ్యక్తులకి వాళ్ళు ఒక కులం బీసీ కార్డు ఉపయోగించినా, బీసీ రాజ్యాధికారం కావాలన్నా అది కావాలి, బీసీ రాజ్యాధికారం వస్తే తప్పులేదు, అది కూడా కావాల్సిందే. కానీ బీసీలే ఒక బీసీ వైపు ఉండరు, బీఆర్ఎస్లో ఉంటారు, బీజేపీలో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు, ఓట్లే చెల్లిపోతాయి. సో కుల
పరంగా రాజకీయంగా ఎదగాలంటే కుదరని పని అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట. ఇప్పుడు ఇక్కడ తీన్మార్ మల్లన్న స్ట్రాటజీ కూడా ఆ విధంగానే ఉంది. ముఖ్యంగా ఆయన మంత్రి పదవే మెయిన్ ఎజెండాగా పనిచేస్తున్నాడు. ఇప్పటికే తీన్మార్ మల్లన్న చాలా వరకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆయన అరెస్ట్ చేయించింది, మళ్ళీ వదిలినారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టినప్పుడు అరెస్ట్ చేసినారు, వదిలినారు. కానీ తీన్మార్ మల్లన్న ఇప్పటివరకు చేసినటువంటి సెటిల్మెంట్లు క్యూన్యూస్ ద్వారా ఆఫీస్కి బాధితులను పిలిపించుకొని అవతల వాళ్ళకి కాల్ చేసి ఆ 2 రోజుల తర్వాత వార్త లేకపోవడం, కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు తీసుకోవడం, మల్లారెడ్డి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటూ తీన్మార్ మల్లన్న అనే ఆరోపణలు వందల సంఖ్యలో ఉన్నాయి. అంతమంది దగ్గర తీన్మార్ మల్లన్న డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకునే కంటే ముందు తీన్మార్ మల్లన్న జేబీమాన్ పెట్టుకోవడము, అకౌంట్ నెంబర్, ఫోన్పే, జీపే నెంబర్ పెట్టుకొని విచ్చలుడిగా డబ్బులు సంపాదించిండు. తీన్మార్ మల్లన్నకు డబ్బులు అంటే ఒక లెక్కలేదు అనేది ఒక పెద్ద ఆరోపణ. కానీ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్నను జైలుకి పంపించింది. తర్వాత బీజేపీ ద్వారా బయటకు వచ్చింది తప్పితే తీన్మార్ మల్లన్న ద్వారా అంటే తీన్మార్ మల్లన్నకు ఎంతమంది బ్లాక్మెయిల్ చేసే డబ్బులు ఇచ్చారు వాళ్ళందరినీ బయటికి పిలిపించి వాళ్ళతో చెప్పించే ప్రయత్నం బీఆర్ఎస్ చేయలేదు. అది బీఆర్ఎస్ చేసిన తప్పు. అందుకే తీన్మార్ మల్లన్న ఇప్పటికీ ఎదిగి ఎమ్మెల్సీగా ఇప్పుడు ఉండి అదే పార్టీలో డైరెక్ట్ నేరుగా ముఖ్యమంత్రిని తిట్టే స్థాయికి తీన్మార్ మల్లన్న ఎదిగిండు. రేపు బీసీ నినాదం తీసుకొని ఒక ముఖ్యమంత్రి కావాలనేది తీన్మార్ మల్లన్న టార్గెట్ అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట. ఆయన టార్గెట్ ఎప్పుడో కొన్ని 1000 కోట్లు సంపాదించాలని ఉండే, ఇప్పటికీ 1000 కోట్లు సంపాదించుడు తీన్మార్ మల్లన్న. ఇప్పుడు కేవలం ఆయనకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవే. ఏ విధంగా అయితే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్తో ముఖ్యమంత్రి అయినడో ఇప్పుడు ఇక్కడ తీన్మార్ మల్లన్న కూడా బీసీ నినాదంతో ముఖ్యమంత్రి అవ్వాలనేది తీన్మార్ మల్లన్న మెయిన్ టార్గెట్ అని, ఏదేమైనప్పటికీ కూడా ఎవ్వరు అవమానించినా స్వాగతించినా ఏం చేసినా తీన్మార్ మల్లన్న టార్గెట్ మాత్రం బీసీ నినాదం ముఖ్యమంత్రి. ఆ విధంగానే తీన్మార్ మల్లన్న పోతాడు, అన్నిటికీ కూడా ఆయన బరిదగించేసిండు అని చెప్పేసి ఇప్పటికే ఆయన సన్నిహితులు చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. నిజంగా తీన్మార్ మల్లన్న బీసీల కోసమే ఉద్యమం చేస్తుండా, బీసీ రాజ్యాధికారమే తీన్మార్ మల్లన్న టార్గెటా, లేదా ఆయన మంత్రి పదవి కోసం వేస్తున్న స్టంట్లా మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన సెసిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.